ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? మేము పిఠాపురం మండలం. నేను స్టేట్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సార్. ఏం సార్ ఎలా ఉంది సార్ పిఠాపురంలో? అసలు భారీ ఎత్తున జనం వచ్చారు. నామినేషన్ కి ఎలా ఉంటాయి? నామినేషన్ మించిపోయి ఉంటది. నామినేషన్ కి ఇంకా రాలేకపోయారు జనం. చాలా జనాలు అల్లిపోయి రాలేకపోయారు జనానికి అయితే విపరీతంగా ఎవరికైనా స్వశక్తిగా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వేద్దారనే ఉద్దేశమే ఉన్నారు. నేను నాలుగు ఇసిగిపోయి ఉన్నారు ప్రజలు. ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే వాళ్ళ స్వార్థం తప్ప అభివృద్ధి లేదు. ఈ పవన్ గారు వచ్చి అభివృద్ధి చేస్తారని ఒక ఆశ అందరికీ కలిగింది. చేస్తారనే ఉద్దేశం ఉంది. కాకినాడ ఏంటి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా ఎక్కడికి వచ్చారు? మొత్తం బెంగళూరు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఏంటి మొత్తం అసలు ఎన్ని కిలోమీటర్ల వరకు జామ్ అయిపోయి ఉండొచ్చు? ఉండొచ్చు, ఒక 8 కిలోమీటర్ పైన ఉండొచ్చు. కాకినాడ అంతా బ్లాక్. కత్తిపూడి మొత్తం అన్నవరం నుంచి బ్లాక్ బ్రో అయింది. రాష్ట్రంలో అందరూ ఇక్కడ ఉన్నారు. మొత్తం అన్ని నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు. ఏంటంటే అసలు ఇంత అభిమానం దేనికి? కళ్యాణ్ గారు ఒక నామినేషన్ అన్న కోసమే, ఏదైనా అన్న కోసమే. అన్న కోసం ఏదైనా చేయడానికి రెడీ. అది మాది కాకినాడ నియోజకవర్గం, కానీ మేము ఇక్కడే ప్రచారం చేస్తాం. పిఠాపురానికి వస్తాం, ఎక్కడికైనా వస్తాం. ఇక్కడ చెప్పండి, మీరు ఎక్కడ? నా పేరు రాయల్ సతీష్ అండి. మాది కాకినాడ రూరల్ నియోజకవర్గం. పంత నానాజీ గారి ఆధ్వర్యంలో మేము జన సైనికులుగా పనిచేస్తున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి అంటే 2014 నుంచి కూడా మేము పార్టీకి విధేయతగా పనిచేస్తున్నాం. మాతో పాటు చాలా మంది కొత్త నాయకులు కొంతమంది వచ్చారు. తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసి కొంతమంది వెళ్ళిపోయారు. అయినా కానీ నిస్వార్థంగా జన సైనికులు వాళ్ళు మేము ఉన్నాం చూపించుకోవడం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మేము వాళ్ళు నిలబడి పిఠాపురం వచ్చాం కాకినాడ నుంచి. ఎందుకంటే నాయకులు వస్తారు పోతారు, కానీ కార్యకర్తలు జన సైనికులు ఎప్పుడు ఆయన వెంట ఉంటాం. నిరూపించుకోవడం కోసం ఇవాళ ఇంత భారీ ర్యాలీతో కాకి నుంచి రావడం జరిగింది. మిగిలిన వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం పార్టీ జెండా నమ్ముకుని మాలంటలు వాడుకుని ఈ రోజు పార్టీకి అమ్ముడుపోయి 5 కోట్లకి 4 కోట్లకి ఫాస్టర్ కారుకి అమ్ముడుపోతున్నారు. ఎవరు ఉన్నారు ఇవాళ? వాళ్ళందరికీ ఇదే చెప్తున్నామండి. కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ గారిని మేము అత్యధిక మెజారిటీ తగ్గించుకుని మా సత్తైడు చూపిస్తాం. జన సైనికులే శాశ్వతం. ఆయన నమ్ముకుంటూ కూడా జన సైనికులనే, నాయకులు కాదు. నాయకులు అనేవాడు ఎప్పుడు కూడా వాడు వ్యక్తిగత రాజకీయం చేస్తారు తప్ప ప్రజల కోసమో పార్టీ కోసమో జన సైనికుల కోసం నిలబట్టలేదు. ఇవాళ ఎంతమంది అమ్ముడుపోయారో మీకు చూస్తున్నారు. గంటకు ఒకరు వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాళ్ళ కోసం పార్టీ పెట్టలేదు నానాజీ, మన పవన్ కళ్యాణ్ గారు మా కోసం పెట్టారు. ఆయన కోసం మేము ఉన్నాం. అందుకే నిరూపించుకోవడం కోసం ఇవాళ పిఠాపురం భారీ ఎత్తున కాకినాడ నుంచి వచ్చామండి. పంత నానాజీ గారి ఆధ్వర్యంలో మేము దగ్గర 200 కార్లు వేసుకుని వచ్చామండి. ఈ రోజు నామినేషన్ ఎంత హడావుడి ఎంత చేస్తామంటే ఇదే నామినేషన్ ర్యాలీ కాదండి, విజయోత్సవ ర్యాలీ. ఇది మా జన సైనికులు అందరికీ ఒక పండుగ. థ్యాంక్ యూ.